అండ్ ఫెంటాస్టిక్ ఫిష్ బిర్యానీ. చేపలతో బిర్యానీ చేస్తారా? చండాలంగా ఉంటదేమో. చేసుకుని తిన్నామంటే చచ్చేంత వరకు మర్చిపో. చేసేద్దానండి. ఈడ్ మా ఊళ్ళో కొయ్యంగలు అంటారండి. 1/2 కేజీ వరకు తీసుకుని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, గిలక్కొట్టిన కోడిగుడ్డు చెంచా వేసేసుకుని శుభ్రంగా కలిపేసి పావు గంట పాటు పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కొంచెం పెరుగు, అరకప్పు టమాటా పేస్ట్, ఉప్పు, కారం వేసుకుని గరం మసాలా, బిర్యానీ మసాలాతో పాటు కాస్త ధనియాల పొడి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కనెట్టేసుకోండి. సలసలా మరుగుతున్న నూనెలో మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసేసుకుని 5-6 నిమిషాల పాటు లేత ముప్పు రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసి పక్కనెట్టేసుకోండి. కొంచెం నూనె మాత్రమే ఉంచుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ముప్పు రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి కూడా వేసి వేపేసుకుని మనం తయారు చేసుకున్న మసాలాను అందులో వేసేసి నూనె పైకి తెలి వరకు వేపేసుకున్నాక పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుని జాగ్రత్తగా కలిపేసుకుని సిమ్ లో 2 నిమిషాల పాటు వదిలేండి. మరుగుతున్న నీళ్ళల్లో పలావ్ సామాన్లు కొంచెం ఉప్పేసి నానబెట్టుకున్న 2 కప్పులు బాస్మతి రైస్ వేసేసుకుని చూపిస్తున్నట్టు 80% ఉడికిపోయిన తర్వాత వాచ్ చేసుకుని చేప ముక్కల మీద వేసేయండి. కొంచెం కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కొంచెం ఫుడ్ కలర్, ఎసరు నీళ్ళతో పాటు చేపలు నేపిన నూనె కూడా వేసేసుకుని సిమ్ లోనే 5-6 నిమిషాల పాటు అలా దమ్ చేసేసుకున్నాక మొత్తిసి తవ్వుకుని తింటే ఉంటదండి. ఫ్లవర్స్ తో ఫ్లైట్ తయారు చేసి ఫేమస్ అయిపోయి ఫ్లై అయినట్టు ఉంటదండి.